నేను ధ్రువన్కి ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ హీ రియాక్ట్స్. What happened? Why are you not talking? Hello guys, welcome back to our channel Double Trouble Nandans. Hello everyone, welcome back to Double Trouble Nandans YouTube channel. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఈరోజు విహాన్ ధ్రువన్ లేకుండా నేను వచ్చానని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక చిన్న రెసిపీ మెయిన్లీ న్యూ మామ్స్కి హెల్ప్ అయ్యేది చెప్దామని చెప్పేసి వచ్చాను. సో న్యూ మామ్స్ అండ్ స్మాల్ రెసిపీ అంటున్నాను అని అంటే ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉండొచ్చు. అదేదో కాదు, ఉగ్గు, హోమ్ మేడ్ సెర్లాక్. సో ఇప్పుడు మళ్ళీ సెర్లాక్ అనేసరికి అరే వీళ్ళ ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా సెర్లాక్ అంటుంది అని అనుకోవచ్చు. మా ఇంట్లో సెర్లాక్ తినేవాళ్ళు ఎవరూ లేరు. యాక్చువల్గా మా నేబర్స్ అడిగారనమాట, వాళ్ళకి ఒక చిన్న బాబు రీసెంట్గా సాలిడ్ స్టార్ట్ చేశారు. సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని అడిగారు. సో నేను చేసి పంపిస్తానని చెప్పాను. పనిలో పనిగా నేను ఇలాగ వీడియో చేస్తే కనుక న్యూ మామ్స్కి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ చిన్ని వీడియో. ఇప్పుడు ఉగ్గు ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. సో ఉగ్గు ప్రిపరేషన్కి నేను 1 కప్ ఆఫ్ రైస్కి 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు, 1/4 కప్ ఆఫ్ కందిపప్పు, 1.5 స్పూన్ ఆఫ్ మినప్పప్పు అండ్ 4 to 5 బాదం అండ్ దగ్గరగా 1 స్పూన్ అనమాట అజ్వైన్ అండ్ అంటే వాము అండ్ జీలకర్ర రెండు కలిపి ఒక 1 స్పూన్ వరకు తీసుకున్నాను. నేను ప్రెజెంట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే తీసుకున్నానండి. కావాలంటే శనగపప్పు, జీడిపప్పు, రెడ్ మసూర్ దాల్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను శనగపప్పు ఎందుకు యాడ్ చేయలేదు అని అంటే అది కొంచెం గ్యాస్ ఇష్యూ అవుతుంది కదా, గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇప్పుడిప్పుడే డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం శనగపప్పుని ఎక్స్క్లూడ్ చేసేసాను అనమాట. సో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బాగా వాష్ చేసి ఆరబెట్టుకొని ఓవర్ నైట్ ఆరబెట్టుకుంటే మార్నింగ్ చక్కగా ఇలా అవుతాయి అనమాట. నిన్న నైట్ ఆరబెట్టేసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను. జస్ట్ నార్మల్గా ఇండోర్లోనే సరిపోతుంది. సో ఇలాగా పొడిగా అయిపోతుంది. సో ఇలాగ నేను అన్నీ విడివిడిగా కడిగి ఆరబెట్టుకొని పెట్టుకున్నాను. సో ఇవి ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై రోస్ట్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. ముందుగా డ్రై రోస్ట్ కోసం పాన్ పెట్టుకున్నాము. బాగా సిమ్లోనే మనము ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ రైస్ని ఫ్రై చేసుకుందాము. సో ఇలా నిదానంగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని, హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాడిపోతే తెలుసు కదా ఎలా అయిపోతాయో, టేస్ట్ కూడా మారుతుంది. సో ఇలాగా స్లోగా డ్రై రోస్ట్ చేసుకుంటే ఆ లోపల ఉన్న పచ్చితనం కూడా మొత్తం అంతా మంచిగా డ్రై అయిపోయి మనకి గ్రైండ్ చేసుకొని పౌడరిష్గా అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్లోగా చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు రైస్ మాత్రం అయిపోయిందండి. పూర్తిగా లైట్ గోల్డెనిష్ కలర్లోకి వచ్చిందనమాట. సో ఇది పక్కకు తీసేసి ఇప్పుడు పప్పులు వేసుకుందాం మనం. ఇక్కడ ఇప్పుడు కందిపప్పు రోస్ట్ చేసుకుంటానండి. ఇదిగోండి ఇలాగా చక్కగా లైట్ గోల్డెనిష్ కలర్లోకి వచ్చేసింది అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. సో మీకు అప్పటికే అర్థమైపోతుంది ఓకే ఇది ఫ్రై అయిపోయింది అని చెప్పి. సో కలర్ చేంజ్ అయింది చూసారా. సో ఇది కూడా పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ పెసరపప్పుని ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఇదిగోండి ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇది కూడా తీసేసి ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూడండి ఇంత గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. సో ఇప్పుడు మినపగుండ్లు అండ్ బాదం పప్పులు వేసుకున్నాను నేను. చక్కగా ఇది కూడా రోస్ట్ చేసేసుకుందాం. మీకు కావాలి అని అంటే సగ్గుబియ్యం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. యాక్చువల్గా సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం డయేరియా ఇష్యూస్ ఉన్న పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో సగ్గుబియ్యం చలవ కూడా అంటారు కదండి. సో వేసుకుంటే ఇంకా మంచిదే. ప్రెసెంట్ అయితే నేను సగ్గుబియ్యం యాడ్ చేయట్లేదండి. మంచిగా వేగిపోయినాయండి. సో లెట్స్ ఆఫ్ ది స్టవ్.
ఇప్పుడు ఆఫ్ చేసేసిన తర్వాత వేడిగా ఉన్న ప్యాన్లో ఇలాగ జీలకర్ర అండ్ వాము రెండు యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేసి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న వీటిలో కలిపి పెట్టేసుకుందాం. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక అప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చల్లారడానికి ఒక 10 minutes మినిమం అలా పడుతుంది. ఒక ఫైన్ కోర్స్. సో ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. సో ఇలాగా 6 months అలాగా పిల్లలకి పెట్టే పని అయితే వాళ్ళకి మింగడం చాలా కష్టం కాబట్టి సో స్మూత్గా వెళ్ళిపోవడానికి ఇంత ఫైన్గా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే డైజెషన్కి కూడా ఈజీ అనమాట. సో మీరు పలుకుగా పెట్టాలి అని అంటే ఆఫ్టర్ 8 months అంటే లైక్ 8, 9 months, 10 months అలాగా క్రమేణా పెరుగుతున్నప్పుడు ఏజ్ అప్పుడు కొంచెం పలుకుగా స్లోగా స్టార్ట్ చేయండి. ఇలా మనం చేసుకున్న పౌడర్ని ఒక గ్లాస్ జార్లో కాస్త చల్లారించి స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఆల్సో కాస్త నిలవ ఉంటుంది అనమాట. నిలవ ఉంచాలని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ అస్సలు చేసుకోకండి. ఎంత ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటామో అంత మంచిది. పిల్లలకి కూడా ఫ్రెష్ ఫుడ్గా మనం సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. సో దానికోసం నేను ఒక వెజల్ తీసుకున్నాను. ఇందులో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది బాయిల్ చేయాలన్నమాట. ఇవి బాయిల్ అవుతుండగానే ఇప్పుడు నేను 1.5 spoon ఉగ్గు పౌడర్ని తీసుకున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా మనము నార్మల్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి ఆ పౌడర్ని. మీన్వైల్ మనకి ఈ వాటర్ అన్నది బాగా మసిలిపోతూ ఉన్నాయి. ఇందులో మీరు సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నార్మల్గా ఏంటంటే 1 year లోపల పిల్లలకి సాల్ట్ వద్దు అని అంటారు. ఒక చిటికెడు వేస్తే టేస్ట్ కోసం ఫైన్, బట్ నాట్ మోర్ దాన్ దాట్. సో నేను కొంచెం సాల్ట్ అలాగా వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఆల్రెడీ మసులుతున్నాయి కాబట్టి ఈ మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ని అంటే మెల్లిగా తిప్పుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఉండలు ఫామ్ అవ్వవు. సేమ్ రైస్ లాగా మెల్లిగా కుక్ అవుతుందండి. చూసారా, స్లోగా థిక్ అవుతూ వస్తుంది. సో ఇలాగా ఇంకొంచెం కూడా థిక్ అవుతుంది. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్ ఉగ్గు అన్నది నాట్ ఓన్లీ ఫర్ బేబీస్ అండి, పెద్దవాళ్ళు కూడా జావలాగా చేసుకొని తాగేయచ్చు. ఏంటంటే ఈవినింగ్ డైట్స్ అని అదని అనుకుంటాం కదా, అలాంటి టైంలో మనం జావ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, పెద్దవాళ్ళు అని అంటే ఇప్పుడు బామ్మలు తాతలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి పళ్ళు అవి సరిగా ఉండవు కాబట్టి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అండ్ ఆల్సో వితౌట్ చూయింగ్ ఏదైనా ఒక ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా జావలాగా చేసి వాళ్ళకి ఇచ్చినా ఓకే అండి. వేడి మీద ఇంత కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇంకా కొంచెం కూల్ అవుతూ ఉన్న కొద్దీ ఇంకా థిక్ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని మాత్రమే పిల్లలకి సర్వ్ చేయండి. ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసే ముందు కొంచెం నెయ్యి వేస్తాను, సో దట్ ఏంటంటే కాస్త టేస్టీగా ఉంటుంది. సో ఇదిగోండి కొంచెం నెయ్యి అలాగా ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఆఫ్ చేసి కాస్త కొంచెం తిప్పేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ సెర్లాక్ ఈస్ రెడీ. సో ఇది చాలా వేడిగా ఉంది రైట్ నౌ. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు వేడిగా ఉన్నది వెంటనే సర్వ్ చేయొద్దు పిల్లలకి. కాస్త చల్లారించి మీరు కూడా టెస్ట్ చేసి మరి పిల్లలకి సర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఉగ్గుని నేను ధ్రువన్కి ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ హీ రియాక్ట్స్. అండ్ టెల్ మీ హౌ యు ఆర్ ఫీలింగ్. ఓకే, చూసారా ధ్రువన్ రియాక్షన్? స్టార్టింగ్లో బేబీ ఫుడ్ అనగానే కాస్త షై ఫీల్ అయ్యాడు, తర్వాత టేస్ట్ చేయగానే చాలా నచ్చేసిందంట. బయట దొరికే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ బదులు మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.